హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మయూరి. మేము కర్ణాటక ట్రిప్‌లో సెకండ్ టెంపుల్ గురించి చెప్తున్నానండి. అదే ధర్మస్థల. మేము కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి ధర్మస్థలకి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే స్నానం చేసి, దర్శనం చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి, తర్వాత ధర్మస్థలకి బయలుదేరామండి. ధర్మస్థలలో బస్సు దిగిన తర్వాత అదే రోడ్లో దిగామండి. దిగంగానే ఇలా స్వామివారి రథాలు కనిపించాయి. అదే వీడియో ఇక్కడ షూట్ చేశాను. నాకు ఇలా టెంపుల్స్ చూడడం అన్నా, లేదా యూట్యూబ్లో ఇలా టెంపుల్స్ని విజిట్ చేసిన వాళ్ళ వీడియోస్ చూడడం అన్నా చాలా ఇష్టం. మ్యాక్సిమం నేను టెంపుల్ విజిటెడ్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతాను. ఎస్పెషల్లీ నందా స్టేర్ని బాగా ఫాలో అవుతానండి. నేను ఈ టెంపుల్కి బయలుదేరడానికి ముందే, అంటే ఈ ట్రిప్కి బయలుదేరడానికి ముందే ఈయన చేసిన ఈ టెంపుల్స్ విజిట్స్ అన్నీ వీడియోస్ నేను ఫాలో అయ్యానండి. ఆయన చెప్పిన టెంపుల్ హిస్టరీని మైండ్లో గుర్తుపెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని చూస్తూ ఉన్నాను. చూడండి, ఇదే టెంపుల్ చూడటానికి మామూలుగా మన గుడుల్లాగా ఉండదండి. కేరళలో ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, పెద్ద బంగ్లాలు, అలా ఉంటుంది. గుడిలాగే ఉండదు. ఏ గోపురాలు కానీ అలా ఉండదు. కానీ చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నింది. అసలు వాతావరణం చూస్తుంటేనే అదే వీడియో క్లిప్పింగ్స్ ఎక్కువ తీశాను. చూడండి, అదే టెంపుల్. స్ట్రైట్గా ఇలా నడిచి వెళ్ళాలండి. అలాగే ఆ రోజు రష్ కూడా చాలా ఎక్కువ ఉన్నింది. అండ్ బాగా ఎక్సైటింగ్గా ఆనందంగా వచ్చిన మాకు ధర్మస్థలంలోని క్యూ లైన్ బాగా డిసప్పాయింట్ చేసిందండి. అది చాలా చాలా పెద్ద క్యూ లైన్లోనే 1.5 అవర్ మాకు టైం గడిచిపోయింది. బ్యాటరీస్ అన్నీ లో అయిపోయాయి. కానీ వన్స్ టెంపుల్ చూసి బయటికి వచ్చిన తర్వాత హ్యాపీ ఫీలింగ్ అండి. ఇదే ఎంట్రన్స్. అలాగే గుడిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. చూసారు కదా, చూడటానికి టెంపుల్లా అనిపించదు, ఇలా ఒక బంగ్లాలా అనిపిస్తుంది. దర్శనం చేసుకొని ఇలానే బయటికి వచ్చేసేయాలండి. మేము దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే భోజనానికి వెళ్ళామండి. అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఇది ఫ్రీ అన్నదానం అండి. టెంపుల్లో అందరికీ ఇలా నేల మీదనే సర్వ్ చేస్తున్నారు. అలాగే చాలా ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారండి. అక్కడ భోజనం ముగించుకున్న తర్వాత అందరం బయటికి వచ్చాము. భోజనంలో సాంబారు, రైసు, పాయసం, కర్రీ వడ్డించారండి. గుడిలోకి వెళ్ళడానికి సాంప్రదాయ వస్త్రధారణే పాటిస్తున్నారండి. మగవాళ్ళైతే షర్టు తీసేసి పంచ వరకు కప్పుకోవచ్చు, అలా వెళ్తున్నారు. ఆడవాళ్ళైతే శారీ, పంజాబీ డ్రెస్ అలో చేస్తున్నారు. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. మేము భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చామండి. చూసారు కదా, ఇక్కడ చెప్పుల స్టాండు. చెప్పులు ఇక్కడే వదిలేసి భోజనశాలకి ఇలా వెళ్ళాలి. ఈ రూట్లో వీళ్ళందరూ భోజనం చేసుకొని వస్తున్నారండి. చూసారు కదా, ఇలా ఉంది అవుట్ సైడ్. అంటే టెంపుల్ ఇదేనండి. టెంపుల్ దగ్గర నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పార్క్ ఉందండి. మాకు టైం లేకపోవడం వల్ల మ్యూజియము మిగతావేవి కవర్ చేయలేకపోయాను. పార్క్ లోపల అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. ఇక్కడికి రావడానికి బెంగళూరు నుంచి డైలీ బస్సెస్ ఉంటాయండి. చూసారా, కన్నయ్య పైన కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. పార్క్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అలాగే ఫుల్ గ్రీనరీగా అందంగా చాలా బాగుంది. మాకు టైం లేకపోవడం వల్ల జస్ట్ ఊరికే అలా రౌండ్ వేసుకొని వచ్చేసామండి. అంతే, జస్ట్ ఒక ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. ఆ తర్వాత మ్యూజియం కవర్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 60 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మంగళూరు కూడా 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది. దీని తర్వాత బాహుబలి స్టాచ్యూ ఉందండి. మేము వెళ్ళలేకపోయా, బస్సులో నుంచి ఊరికే అలా చూసాము. అలాగే నేత్రావతి నదికి వెళ్దాం అనుకున్నామండి. అక్కడికి కూడా వెళ్ళలేకపోయాము. ఇక్కడ చూసారు కదా, ఫిషెస్ అవి ఉన్నాయి చాలా కలర్ఫుల్గా. పిల్లలు కాసేపు ఒక 2 మినిట్స్ ఇక్కడ నిల్చున్నారండి. చేపలు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అండ్ ఇది ఒక బ్రిడ్జ్లా ఉందండి. అటు ఇటు కిందంతా వాటర్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, శివుడు. అలా ఒక 2 మినిట్స్ నిల్చొని ఇవన్నీ చూసేసి ఒక ఫోటో తీసుకొని బయలుదేరేసామండి అక్కడి నుంచి.
ఇక బయలుదేరుతుంటే చుట్టూ అంతా నీట్గా ఉన్నాయండి. ప్లాంట్స్ అవి నీట్గా కట్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ మాకు టైం లేకపోవడం వల్ల కూర్చోలేదు. ఇక్కడి నుంచి ఉడిప్పికి బయలుదేరామండి. చూసారా ఇక్కడ అప్పుడే వర్క్ కూడా చేస్తున్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు కదా, బాహుబలి స్టాచ్యూ అంటే ఇదేనండి. మేము కిందకి వెళ్ళలేదు. దీని హైటు 39 అడుగులు ఉంటుందండి. ఏకశిలా విగ్రహం ఇది. 170 టన్నుల వెయిట్ ఉంటుంది ఇది. ఈ మందిరం వచ్చి రామ మందిరము. ఇది నిత్యానంద స్వామి 2003లో కట్టాడండి. ఇది 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది మంజునాథ టెంపుల్కి ఇక్కడి నుంచి.